డి అనే కథ ఫుల్ కథగా రూపొందించిన తర్వాత నేను ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను. ప్రొడ్యూసర్కి చెప్తే ఆ ప్రొడ్యూసరు కథ చాలా బాగుంది అంటే అప్పటికి నేను విష్ణుని ఎక్కడో ఉషాకిరణ్ గెస్ట్ హౌస్లో సార్ చూశాను. ఈ అబ్బాయి బాగుంటాడు ఈ క్యారెక్టర్ కానీ నేను ఫీల్ అయిన తర్వాత నేను ఆ ప్రొడ్యూసర్కి ఈ క్యారెక్టర్ విష్ణు చేస్తాడు హీరోగా, మనం ఈ కథ చేద్దామని చెప్తే ఆ ప్రొడ్యూసరు లేదు వేరే హీరోతో చేద్దాం ఇది అని చెప్పాడు. అంటే ఆ వేరే హీరో అప్పటికి అవైలబుల్ లేడనే విషయం నాకు తెలుసు. సో ఈ హీరోతో అయితే ఏంటి అంటే వాళ్ళు అంత సముఖంగా లేరు విష్ణుతో చేయడానికి. అప్పుడు నేను క్యాజువల్గా సత్యనారాయణ ప్రొడ్యూసర్ ఇప్పటికీ ఉన్నారు. ఆ తర్వాత నేను సినిమాలు కూడా చేశాను. ఆ తర్వాత నేను సత్యనారాయణ రెడ్డికి చెప్పాను క్యాజువల్గా. సత్యనారాయణ నా ఫ్రెండ్ కదా. సత్యనారాయణ రెడ్డి అప్పటికి భగీరథ చేస్తున్నాడు. సత్యనారాయణ రెడ్డి క్యాజువల్గా చెప్పాను, తను ప్రొడ్యూసర్ అని చెప్పలా. తను చాలా ఎగ్జైట్ అయ్యాడు. సత్యనారాయణ తెలుసు కదా మీకు, చాలా ప్యాషనేట్గా ఉంటాడు, సినిమా అంటే ఇష్టం అతనికి, పైగా నేనంటే చాలా ఇష్టం. సో ఈ కథ అతను బాగా నచ్చి ఇది మనం చేద్దామని అన్నాడు. తనంతట తను మనం చేద్దాం అనేటప్పటికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. తను అంటే విష్ణు హీరోగా చేద్దాం అన్నప్పుడు తను ఇమ్మీడియట్గా ఏం ఆలోచించకుండా తను ముందుకు వచ్చాడు. అలా ఆ సినిమా స్టార్ట్ అయింది.